నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ధవళేశ్వరం సురార్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద ఖరీఫ్ సీజన్ సాగునీటి విడుదల కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, కాకినాడ ఎంపీ తంకెళ్ల ఉదయ శ్రీనివాస్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని గోదావరి జలాలను కాలువలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు డెల్టా కాలువ ద్వారా సుమారు 85,000 ఎకరాలకు, నిడదవోలు, కొవ్వూరు కాలువల ద్వారా మరొక 41,000 ఎకరాలకు సాగునీరు అందనున్నదని చెప్పారు. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రమారమి ఈ ప్రాంతానికి చెందినటువంటి 85,000 ఎకరాల ఆయకట్ట, అటుపక్కన కొవ్వూరు, నిడదవోలు ప్రాంతంలో ఉన్నటువంటి 41,000 ఆయకట్టకి సంబంధించి నీటి విడుదలని గోదావరి నుంచి సరార్థర్ కాటన్ బ్యారేజ్ నుంచి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు కూడా ఉంటాయి కనుక దాన్ని ఎదుర్కోవటానికి ముందుగానే నాట్లు వేసుకోవాలని, ఇప్పుడు ఈ జూన్ నెలకు మొత్తానికి కలిపి సరిపడేటువంటి వాటర్ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ తర్వాత వర్షాల మీద ఆధారపడి ఉంటుంది కనుక రైతాంగానికి మేము చేసేటువంటి సూచన ఏంటంటే నాట్లు తొందరగా వేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా ఇవాళ 148 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు ఈ గోదావరి బ్యారేజీకి సంబంధించినటువంటి రిపేర్లకి మొత్తంగా రిలీజ్ చేయటం, దాని ద్వారా ఈ ప్రాంతంలో చాలా కాలంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి ఈ సరార్థర్ కాటన్ బ్యారేజ్ యొక్క రిపేర్లకి ఇవాళ శ్రీకారం చుట్టడం, ఇవన్నీ కూడా రైతాంగానికి ఆనందం కలిగించేటువంటి అంశాలు. దాంతోపాటు రమారమి 12,000 కోట్లు, 13,000 కోట్లు, 13 కోట్లు మొత్తం 12 కోట్ల 90 లక్షల రూపాయలు, అంటే 13 కోట్ల రూపాయలు ఓఎండ్ఎం కూడా రిలీజ్ చేయడం అనేటువంటిది కూడా ముదావహం. దీంట్లో 80% స్థానికంగా ఉన్నటువంటి నీటి సంఘాల వారే నిర్వహించుకుంటారు. మిగతా కొంత శాతం మాత్రం టెండర్ పిలిచి వాటిని బాగు చేయించడం జరుగుతుంది. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఇరిగేషన్ పట్ల తీసుకుంటున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది. ఆరుగాలు శ్రమించి పండించుకుంటున్నటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వడం మాత్రమే కాకుండా సమయానికి టార్గెట్లు పూర్తి చేసి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి 24 గంటల లోపలనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని కూడా గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంది. గతంలో మీరు చూశారు, రైతు తన ధాన్యాన్ని అమ్ముకుంటే నెలకు కానీ, 2 నెలలకు కానీ, 3 నెలలకు కానీ, 6 నెలలకు కానీ ఆ డబ్బు పడేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. ఇవాళ 24 గంటల లోపలనే, కొన్ని సందర్భాల్లో 4 గంటల లోపలనే ధాన్యం తాలూకు డబ్బు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే గోదావరి జలాల్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి ఎవరైతే ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మొరాలశెట్టి సునీల్ కుమార్ గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరం మేము ఇక్కడ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందువల్లంటే నేను గత 2 సంవత్సరాల్లో అసెంబ్లీలో 2 విషయాలు ప్రస్తావించాను. మొదటిది, ఏదైతే కాటన్ బ్యారేజ్ నిర్లక్ష్యానికి గురైందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గేట్లు రిపేర్ చేయకుండా ఉన్నారో దాన్ని రిపేర్ చేయాలి అనేది విషయం ప్రస్తావించిన వెంటనే ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేశారు. రెండో విషయం, గోదావరి కాలుష్యం శాశ్వత నివారణకు చర్యలు తీసుకోవాలని ఒక సందర్భంలో కోరడం, దానికి ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి గోదావరి కాలుష్య నివారణ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించి ముందుకు వెళుతున్నందుకు వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రైతాంగానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాలు ఏ విధంగా ఉంటాయనేది
ఇవాళ వరకు అంచనా లేదు. అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవడం ఒకటి పక్క అయితే, ఎరువులు పురుగు మందులు ఇవాళ యుద్ధం కారణంగా కొంత క్రైసిస్ ఏర్పడుతున్న నేపథ్యంలో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న దిశలో రైతులు ఎరువులు పురుగు మందులు తక్కువగా వాడి నీటిని కూడా పొదుపుగా వాడుకొని వారి పంటకి ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిస్తూ ఉందో దాన్ని అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. గోదావరి ఆయకట్టుకు నీరు అందించే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విడుదల చేసిన క్యాలెండర్ 37 విధాలుగా 37 చోట్ల నీటిని ఎలా విడుదల చేయాలని ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఈ క్యాలెండర్ రిలీజ్ చేసి రైతు పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చెబుతున్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు బలంగా నమ్మేది రైతు బాగుండాలి, రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఈ నినాదం మీద రైతు బాగుండాలనే ఉద్దేశంతో నీటిని టైంకి విడుదల చేయడమే కాకుండా ధాన్యాన్ని కూడా 24 గంటల్లో డబ్బులు ఇచ్చి కొనడం జరుగుతుంది. ఇది గత గొడ్డలి ప్రభుత్వం ఇదే ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క రిపేర్లు చేయడానికి సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చినా కూడా పక్కన పెట్టడం జరిగింది. మేము నిబద్ధతతో 150 కోట్ల టెండర్లు పిలిచి ఈ విధమైన ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క గేట్లు రిపేర్ చేయడానికి ముందుకు వెళ్తున్నాం. నమస్కారం. ఈరోజు మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయింది. ఏంటంటే ఇది ఒక పండగ వాతావరణంలాగా ఉండే ఒక మంచి కార్యక్రమంలో అందరం చాలా సంతోషంగా పాల్గొన్నాం. ఆల్రెడీ చెప్పినట్టు సుమారు 150 crore రూపీస్తో ఆ బ్యారేజ్ గేట్స్ అన్నింటినీ కూడా రిపేర్ చేయడం జరిగింది. దాంతోపాటు నీటి సంఘాల ద్వారా వాళ్ళ వీడ్ రిమూవల్ కానివ్వండి, లేకపోతే క్యానల్ రిపేర్ చేయడానికి కానివ్వండి, వైడనింగ్ చేయడంలో కానివ్వండి, ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో వాళ్ళ నీటి సంఘాల ద్వారా వాళ్ళనే క్లీన్ చేసుకునేలాగా దానికి కావాల్సిన నిధులన్నీ కేటాయించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎప్పుడు కూడా రైతాంగం సైడ్ వాళ్ళు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు అన్న టైంకి నీటిని విడుదల చేయడం. ఇది సుమారు 2,45,000 ఎకరాలకి ఇది ఉపయోగపడేలాగా పనిచేస్తుంది. అందులో ఎస్పెషల్లీ కాకినాడ జిల్లాకి అయితే 137,848 ఎకరాలకి ఇది నీరు అందించే విధంగా రైతులందరికీ ఉపయోగపడే విధంగా అది టైంకి అంటే వచ్చే రైనీ సీజన్లో ఎక్కువ కన్నా ముందు అంటే ఫ్లడ్స్ వచ్చే కన్నా ముందే ఇది స్టార్మ్స్ కానీ ఫ్లడ్స్ కానీ వచ్చే కన్నా ముందే దాన్ని అవగొట్టుకునే విధంగా టైంకి వాటర్ విడుదల చేసి రైతులకి ఎప్పటికీ కూడా మేలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మరొకసారి రుజువు చేసుకున్నాం. ధన్యవాదాలు. దీన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని నిజంగా ఇలాగా ఆర్గనైజ్ చేసిన మా డెల్టా చైర్మన్ సునీల్ గారికి కూడా నా ప్రత్యేక అభినందనలు. సర్ అద్దర్ కాటన్ బ్యారేజ్ ఈస్టర్న్ డెల్టాకి గౌరవ మంత్రివర్యులు, గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, అలాగే ఎమ్మెల్సీలు, శాసనసభ్యుల సమక్షంలో ఈస్టర్న్ డెల్టాలో పరిధిలో ఉన్న 3 లక్షల ఎకరాలకి సాగునీరు విడుదల చేయడం జరిగిందండి. 500 క్యూసెక్ల నీటిని ఈరోజు విడుదల చేశాం. క్రమంగా రైతుల అవసరాలను బట్టి ఆ డిశ్చార్జ్ కెపాసిటీని పెంచుకుంటూ అనుగుణంగా కాలువల్లో కెపాసిటీని బట్టి అనుగుణంగా మేము ఈ నీరు విడుదలని పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఈరోజు కార్యక్రమానికి విచ్చేసి ఇంత పెద్ద ఎత్తున అందరికీ సపోర్ట్ చేసిన అందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మొదటిగా అయితే మాత్రం మన మినిస్టర్ గారు అయితే మాత్రం అన్ని విషయాలు కూడా ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. అలాగే కూటమి ధర్మం ప్రకారం అందరూ నాయకులందరూ కూడా ఇక్కడ రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఉమ్మడి గోదావరి అందరూ కూడా కలిసి రావడం అనేది అప్పుడులో జరిగేదేమో, కానీ ఈసారి మరొక్కసారి మనం అందరూ చూస్తున్నాం. కానీ అందరూ కూడా ఒక మాట మీద ఎప్పుడన్నా సరే రైతులన్నా వాళ్ళకి అండగా ఉండాలనే ఏకైక ఆలోచనతో ఇప్పుడు అందరూ కూడా ఒకే ఆలోచన మీద ఒకే తాటు మీద పనిచేస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. ఈరోజు గత గవర్నమెంట్ మీరు చూశారు, అన్ని మాటలు మాట్లాడారు కానీ ఎక్కడ కూడా చేసిన పని లేదు. అప్పుడు సిడబ్ల్యూసీ ఇచ్చిన అనేక రిపోర్ట్లు ఇచ్చినా సరే ఎక్కడా కూడా దాని గురించి చేయాల్సిన పని అయితే మాత్రం ఏమీ చేసినట్లు కూడా కనిపించలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన వెంటనే వీటినన్నింటినీ కూడా దృష్టిలోకి తీసుకుంటూ వీటి విషయాలపైన ప్రత్యేక దృష్టి పెడుతూ గత కేంద్రం నుంచి వచ్చిన నిధులు కాకుండా ఇది త్వరగా మనం పూర్తి చేయాలని చెప్పి సుమారు 150 కోట్లు కూడా ఈ డెల్టా ప్రాంతానికి కూడా ఇవ్వడం జరిగింది. అందులోని చాలా వరకు కూడా ఏమేమి డ్యామేజ్ అయిన బ్రిడ్జ్లు 175 బ్రిడ్జ్ కన్నా
గేట్ల కన్నా గేట్లకి సుమారు 117 గేట్లు కూడా మనం ఇప్పుడు గేట్లు రిపేర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కూటమి ఒకే ఒక ఆలోచన, రైతు పక్షాన అన్ని విధానంగా మనం ఆదుకుంటూ మాకు ప్రత్యేకంగా మా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మీకు తెలుసు ఏ విధంగా అక్కడ ఫ్లడ్ విషయంలోనైనా సరే ఏ విధంగా రైతు అన్న వాళ్ళు ఇబ్బంది పడుతుంటారో ఆ ఉద్దేశంతో ముందుగానే ఇప్పుడు రిలీజ్ చేయడం, దీనివల్ల అన్ని విధాలుగా ఆ రైతులను అందరినీ ఆదుకునే విధంగా ఆలోచనతో ఇవన్నీ చేయడం జరిగింది. నేను సునీల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా. అందరినీ కూడా పిలిపించుకుంటూ ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం చేసినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.